కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీలని అమలు చేశామని పేర్కొన్నారు. అందరూ చదువుకునే లక్ష్యంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. స్థానిక 5వ డివిజన్ రామిరెడ్డి తోటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వివరించారు. ఈ మేరకు ప్రజల నుంచి స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం నజీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసించే వారికి త్వరలోనే ఇంటి పట్టాలు అందిస్తామని ప్రకటించారు. మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు రక్షిత తాగునీరు సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జల, టీడీపీ సీనియర్ నాయకులు మద్దిరల మేని, డివిజన్ అధ్యక్షులు చిలకా వెంకటేశ్వరరావు, కొనకళ్ల సత్య, షాకాత్ తదితరులు పాల్గొన్నారు. తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను కూడా పూర్తిగా అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నలుమూలల అభివృద్ధితో పాటు క్లిష్ట పరిస్థితులు కూడా సంక్షేమ కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టడమే కాకుండా ఒక్కొక్కటిగా చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా పేదవారికి అందించేటువంటి సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడమే కాకుండా వికలాంగులకు 6,000, అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం పేరుతో 13,000 రూపాయలు 65 లక్షల మందికి అందించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానిదే. అంతేకాకుండా ఉచిత బస్సు కానీ, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లతో పాటు ఈరోజు గుంటూరు నగరంలో చూసుకుంటే మనందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా వేయలేనటువంటి నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, అలాగే పేదలు మురికివాడలు కానీ పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పట్టాలు లేనటువంటి వాళ్ళందరి మీద ఈరోజు రామిరెడ్డి తోట ప్రాంతం ఉంది. ఇక్కడ గత 4-5 దశాబ్దాల నుంచి పేదలు అనేక మంది నివసిస్తూ ఉన్నారు. ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి చోట ఈ 8 నెలల్లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత దీని మీద పూర్తిగా సమగ్ర సర్వే చేయించి ఏ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని గజాల్లో ఉంటా ఉన్నారు, వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే చేయించుకోవడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల్లోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఓనర్ కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పట్టాలు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మురికివాడల్లో నివసించేటోట ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు పారిశుద్ధ్యం మీద ఇక్కడికి వచ్చేటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా నా ఆఫీస్కి ఈరోజు సుపరిపాలన వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ఏదైతే ఎలక్షన్ల ముందు అజెండాలో చేర్చినటువంటి 6 పథకాలు ఈ రోజున అమలు అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చాయి. దాని గురించి తెలియజేసుకోవడానికి, తెలియజేపరచడానికి, మరియు ప్రతి చోట కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వాడల తిరగమని చెప్పేసి, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్యలు ఎక్కడున్నాయో అవి తెలుసుకోవాలని చెప్పేసి, అలానే మనం ఏదైనా చేసే దాంట్లో పొరపాట్లు ఉన్నా కానీ తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమం ఈ తొలి అడుగు ద్వారా ప్రతి ఇంటికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని దానికి తగు న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పేసి ఈ మంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం, పెన్షన్ వస్తుందా కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ప్రజలు కూడా హర్షద్వారాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా
తెలుసుకుంటూ ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు చెప్పేసి 5 సంవత్సరాలు పబ్బం గడుపుతుంది. ఈ రోజున గమనించారు సంవత్సర కాలంలో ఇంత ప్రగతి, ఒక పక్కన అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరుగుతూనే ఉంది, పోలవరం ప్రాజెక్టు జరుగుతూనే ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి రాష్ట్రంలో ఖజానా తక్కువగా అయినా కానీ ఎక్కడ అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎక్కడా కూడా ఆగకుండా జరుగుతున్నటువంటి ఇటువంటి మంచి ప్రభుత్వం, ఆయనకున్నటువంటి పరిపాలన దీక్ష ద్వారా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి పరిపాలనకి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నజీర్ అహ్మద్ గారు ప్రతి సమస్య గురించి కూడా పూర్తిగా తెలుసుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వచ్చేసి ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్గా స్పందించినటువంటి మంచి ఎమ్మెల్యే గారు దొరకటం తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కావాలని చెప్పి తెచ్చుకున్న విధంగా ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తెలియపరచమని చెప్పేసి మేము ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా తెలియపరుస్తాం. గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 5వ డివిజన్లో సుపరిపాలన తొలి అడుగు 4.1 అనే ఈ కార్యక్రమం ఇంటికి గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాము. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నాము. మరియు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రజల వద్దే పాలన మరియు ప్రజల మధ్యలోనే పాలన అనే ఒక కాన్సెప్ట్తో ఎలాగైతే సీఎం గారు చెప్పారో ప్రతి ఇంటికి మేము వెళ్తున్నాము. అదేవిధంగా ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క మాట కూడా నెరవేరుస్తూ ఈ యొక్క 1 ఇయర్లోనే 90% పథకాలను, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాము. మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఇచ్చాము. తల్లికి వందనం ఇచ్చామని ప్రతి గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. ఒక పిల్ల అయితే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, ప్రతి ఒక్కరికి ఇచ్చామని తెలియజేస్తున్నారు. అలాగే దీపం పథకం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ ఒక్క సంవత్సరంలో మేమేమి ఇచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాము. రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఏ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామనే దశగా వాళ్ళకి వివరించడానికి ఈ యొక్క తొలి అడుగు అనే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్క సమస్య, రోడ్ సమస్య, స్ట్రీట్ లైట్ సమస్య, ప్రతి ఒక్కరి సమస్య కూడా ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నజీర్ అహ్మద్ గారితో పాటు ఈ యొక్క ప్రాంతంలో రామిరెడ్డి తోట, మరి ముఖ్యంగా పేద పొడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం, చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారితో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళినప్పుడు అందరూ కూడా, మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇంటికి బయటకు వచ్చి నీరాజనాలు పడుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే నజీర్ అహ్మద్ గారు గెలిచినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎప్పుడు కూడా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేటువంటి విషయాన్ని జనాలందరూ చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వృద్ధ మహిళలు ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు గత ప్రభుత్వము మాకు పెన్షను 3000 ఇస్తానని చెప్పి ఆ 1000 రూపాయలకి 5 సంవత్సరాలు పట్టింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు ఇస్తానని చెప్పి వెంటనే 4000 రూపాయలు ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఎంతోమంది మహిళలు ఈ యొక్క ప్రాంతంలో చెప్పడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో మరి ముఖ్యంగా 20 గజాలు 30 గజాల్లో